నాగేశ్వర పూజారి గారు, మొన్న ఒక పేపర్‌లో నేను ఎక్కడో చూశాను. అంటే డైవర్స్ తీసుకొని విడిపోవట్లేదు, అలాగే కలిసి కూడా ఉండట్లేదు. సో, దీన్ని భార్యాభర్తలు కాకుండానే మళ్ళీ భార్యాభర్తల్లాగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే జ్యుడిషియల్ సెపరేషన్ అని అంటారంట సార్. అంటే ఏంటి, మీరొక డైవర్స్ ఎక్స్‌పర్ట్ కాబట్టి, మీకు ఈ విషయాలు బాగా తెలుసు కాబట్టి, మా ప్రేక్షకుల కోసం దీన్ని ఒకసారి వివరించండి. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో జ్యుడిషియల్ సెపరేషన్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది మనకు. అంటే సెక్షన్ 10 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈ జ్యుడిషియల్ సెపరేషన్ గురించి చెప్తది. ఓకే. జ్యుడిషియల్ సెపరేషన్ అనేది ఏందంటే ఒక రకమైన స్థితి ఏందంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి జీవించే క్రమంలో మనకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్యలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులు అంటే ఏంది, మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, మానసికమైన సమస్యలు కావచ్చు, లేదంటే అడల్టరీ కావచ్చు, లేదంటే భార్యనో భర్తనో క్రుయాలిటీ చేస్తుంటారు. అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కానీ కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నప్పుడు ఆ గొడవలు సద్దుమణిగేంత వరకు, అంటే వాటిని రిపేర్ చేసుకునేంత వరకు ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి దాన్ని పూర్తిగా, అంటే మనము జనరల్గా ఏమైందంటే ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఏంటంటే ఈ మనిషితో కలిసి ఉండలేము, ఓకే, ఈ మనిషితో కలిసి ఉండలేము, ఈ మనిషి నాకు వద్దు అంటే డైవర్స్. ఓకే. భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ అయినప్పుడు దాన్ని రిపేర్ చేసుకోవాలి నేను, ఓకే, చట్టపరంగా రిపేర్ చేసుకోవాలి నేను, ఓకే అనుకున్నప్పుడే జ్యుడిషియల్ సపరేషన్. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలే, కలిసి ఉండరు, కానీ వాళ్ళకు భార్యాభర్తల మీద ఉండాల్సిన రైట్స్ అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు విడిగుంటారు. ఆ రిపేర్ చేసుకునే క్రమంలో ఆ జ్యుడిషియల్ సపరేషన్ వేసుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఒక భార్య కానీ భర్త కానీ కోర్టుకి వెళ్ళి, ఇగో నా కాపురంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ కాపురంలో నా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల వల్ల నా భార్యతోను కానీ నా భర్తతో కానీ ఒక 1 year 2 years నేను కలిసి నివసించదలుచుకోలేదు, ఓకే, కలిసి నివసించదలుచుకోలేదు. సో ఈ కాపురంలో ఉన్న ఈ కలతల్ని నేను రీకన్స్ట్రక్షన్ ద్వారా కానీ, మీడియేషన్ ద్వారా కానీ, లేకపోతే రకరకాల పద్ధతుల ద్వారా కానీ నేను రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా, రీకన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నా. కాబట్టి నాకు జ్యుడిషియల్ సపరేషన్ కింద ఒక 1 year 2 years నా భార్యకు కానీ భర్తకు కానీ విడిగా ఉండే అవకాశం ఇవ్వండి అనేదాన్ని జ్యుడిషియల్ సపరేషన్. సార్, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు విడిగా ఉంటారు. విడిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒకరి నుంచి ఒకళ్ళు ఏమన్నా పరిస్థితి ఉందా, ఏం జరుగుతున్నప్పుడు? 2 సంవత్సరాలు విడిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న లీగల్ రిలేషన్ అట్నే ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల కిందనే ఉంటారు. ఏదో కారణం వల్ల వాళ్ళు సపరేట్గా ఉన్నారని అర్థమవుతుంది. ఆ దాంట్లో ఏమైనా సమస్యలు ఉంటాయి, ఇప్పుడు మెయింటెనెన్స్ కావచ్చు, అవన్నీ జనరల్ నడుస్తూనే ఉంటాయి. ఓన్లీ ఒక ఇంటి కింద కలిసి ఉండకుండా, దీనికి అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక ఇంటి కింద కలిసి ఉండకుండా విడిగా ఉంటూ భార్యాభర్తల కింద కొనసాగుతూ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసుకునే ఆ పీరియడ్ని మనం జ్యుడిషియల్ సపరేషన్ అంటాం మనం. ఓకే. పిల్లలు ఉంటే తల్లి దగ్గర ఉంటారా? ఇక పిల్లలు అనేది మన మ్యూచువల్ అండర్స్టాండింగ్. మళ్ళీ జనరల్గా ఏంటంటే మనకు పిల్లలకు వచ్చరికి ఏంటంటే మన భారతదేశంలో చైల్డ్ కస్టడీకి సంబంధించి మనకు సరైన రూల్స్ లేవు ఖచ్చితంగా చెప్పాలంటే. భారతదేశం అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ మన జనరేషన్ తగ్గట్టు లేవు. సో చైల్డ్ కస్టడీ కేసులలో ఏంటంటే మారాల్సిన అవసరం ఉంది, చట్టాలు కొద్దిగా మారాల్సిన అవసరం ఉంది. మనకి ఇప్పుడు భారతదేశంలో ఎట్లుంటుంది అంటే ఏంటంటే పిల్లలు ఎక్కడ ఉంటే వాళ్ళ కస్టడీ కింద ఉన్నట్టు. ఇప్పుడు జనరల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు పిల్ల గొడవ అవుతుంది, తల్లి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. సో కస్టడీ ఎక్కడుంది? తల్లి దగ్గర ఉన్నట్టు. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది తల్లి. అప్పుడు కస్టడీ ఎవరి దగ్గర ఉంటుంది? భర్త దగ్గర ఉన్నట్టు. అది కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే పెళ్ళైన తర్వాత భార్య భర్తలు మధ్యలో ఏ రకమైన సమస్య వచ్చినా దాంట్లో ఎవరో ఒకరు దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ కలిసిపోవాలనుకున్నప్పుడు చట్టపరంగా మనం జ్యుడిషియల్ సపరేషన్ అనేది వేసుకొని దాని ద్వారా నీ లైఫ్ని ఆర్గనైజ్ చేసుకుంటూ రీకన్సిలేషన్ ద్వారా కావచ్చు, లేకపోతే మీడియేషన్ ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతుల ద్వారా నువ్వు ఆ సంసారాన్ని నిలబెట్టుకోవడానికి చేయాల్సిన ప్రయత్నమే జ్యుడిషియల్ సపరేషన్ అని చెప్తా. ఓకే. లేదంటే ఇక డైవర్స్ అంటే ఏంది, ఇక కలిసి ఉండలేను అంటే డైవర్స్ రైట్. ఓకే. 2 సంవత్సరాల తర్వాత కూడా రిపేర్ కాలేని పరిస్థితులు ఉంటే ఇట్స్ లీడ్స్ టు డైవర్సే కదా. ఒక సమస్య 2 సంవత్సరాలలో కూడా నీకు రిపేర్ కాలేదు అంటే దాని అర్థం ఏంది? ఇట్ లీడ్స్ టు డైవర్సే కదా. 2 సంవత్సరాల్లో ఎవరో ఒకరు మారాల్సిందే, ఆ సమస్య సాల్వ్ కావాల్సిందే, ఏ సమస్య ఉన్నా దాన్ని రిపేర్ చేసుకోవాల్సిందే. కాబట్టి అది 100% సాధ్యం అవుతుంది. 2 సంవత్సరాలు టైం తీసుకుంటే సాధ్యమవుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే అందరికీ, మీ సంసారంలో ఏమన్నా
గొడవలు ఉంటాయి, ఏ రకమైన గొడవలైనా కావచ్చు. జనరల్గా మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అడల్టరీ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా విషయాలు, క్రూయాలిటీ కావచ్చు, డిజర్షన్ ఏదున్నా కూడా ఏంటంటే మీరు ఒక 2 years వరకు మీరు టైం తీసుకొని రిపేర్ చేసుకుంటా అంటే జ్యుడిషియల్ సపరేషన్ వేసుకోమని చెప్తారు. డైవర్స్ కంటే డైవర్స్ అంటే ఎండింగ్ ఆఫ్ ద మ్యారేజ్, జ్యుడిషియల్ సపరేషన్ ఇస్ ద రిపేర్ ఆఫ్ ద మ్యారేజ్. ఓకే. కొంతకాలం విడి ఉండటం వల్ల కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంటుంది. విడి ఉండటం వల్ల కూడా ఆలోచనలో మార్పు వస్తుంది, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది, రీక్ దిక్కు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సంసారాన్ని కాపాడుకోవాలనుకుంటే మాత్రం జ్యుడిషియల్ సపరేషన్ కింద తీసుకోమని చెప్తాను. సో ఇప్పట్లో ఇది ఉందని చెప్పి తెలుసా సార్? చాలా మందికి తెలుసు కానీ వెయ్యరు. ఎందుకు వేయరంటే ఏంటంటే ఇక వేస్తే డైవర్స్ ఏం కలిసి ఉంటాం సార్ అంటారు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా అడ్వకేట్లకు ఉంటుంది. అంటే అది ఏ స్థాయిలో ఉంది అనేది దాన్ని చూడాలి మనం. ఓకే, వాళ్ళ మొత్తం పరిస్థితి ఉన్న తర్వాత అది రిపేరబుల్ అవుతుందా, రిపేరబుల్ కాదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు కలిసి జీవించలేనప్పుడు మనం ఏం చేయలేము. రిపేర్ చేయండి అంటే మనం జ్యుడిషియల్ సపరేషన్ ఇస్తాం, రిపేరబుల్ అంటే జ్యుడిషియల్ సపరేషన్ ఇస్తాం. కానీ అంతా క్షణికావేశంలో ఈ గొడవలు జరిగినప్పుడు క్షణికావేశానికి పోయి లేదా అసలు నాకు వద్దే వద్దు అని చెప్పి అనుకునే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కదా సార్. ఆ టైంలో అడ్వకేట్స్ మీలాంటి వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంటుందేమో. అవును, మా జనరల్గా ఏంటంటే నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నేను ఏదైనా చెప్తా అంటే ఏంటంటే మీడియేషన్ ద్వారానే సాల్వ్ చేసుకోమని చెప్తా. అది కలిసి ఉండటానికైనా విడిపోవడానికైనా ఒక ఎక్స్పర్ట్ చేత ఒక మీడియేషన్ చేయించుకోగలిగితే దాని రూట్ కాజ్ అనేది మంచిగా గమనించి దాన్ని రిపేర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఉన్న ఏ సమస్య అయినా పరిష్కరించదగ్గదే. భార్యాభర్తల మధ్యలో ఉన్న ఏ సమస్య అయినా 100% పరిష్కరించదగ్గ సమస్యలే ఉంటాయి. ఓకే, సంస్కరించలేని పరిష్కారం అంటే ఏమి ఉండదు. ఓకే సార్, సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సో మీరు ఇక్కడ ప్రముఖ న్యాయవాది, కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. మీరు విడిపోయే జంటను కలిపినటువంటి సందర్భాలు ఏమి ఉన్నాయి? విడిపోయే జంటల్ని వాళ్ళకి కలిసి ఉండాలని ఉంటే 100% కలుపుతున్నాను నేను. అది 100%. ఎందుకంటే కెరియర్ స్టార్టింగ్లో పెద్దగా అంటే సమాజం మీద అవగాహన లేకపోతుండే, కెరియర్ కొత్తలో ఉంటుండే, ఇక మంచి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అడ్వకేట్ కావాలని ఉంటుండే కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ తీసుకుంటుండే. ఓకే, మేము కెరియర్ వచ్చిన కొత్తలో కూడా మాకు ఏమవుతుండే అంటే అప్పుడు అంత కేసులు లేవు. ఇప్పుడు డైవర్స్ కేసెస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు రీథింక్ చేసేసి ఏం చేస్తున్నామంటే ఏంటంటే వచ్చిన ప్రతి సమస్యని కులంకషంగా విని దీన్ని మనం పరిష్కరించగలుగుతామా, పరిష్కరించలేమా, వీళ్ళని కలిపే అవకాశం ఉందా అని చెప్పేసి మ్యాక్సిమం కలపడానికి ట్రై చేస్తున్నాం. ఈ జంటను కలిపాను జాబ్ సాటిస్ఫాక్టరీ ఎప్పుడన్నా కలిగిందా? డెఫినెట్లీ ఉంటుంది, ఎందుకు ఉండదు. ఎందుకంటే పిల్లలు ఉన్న దగ్గర అయితే బాగుంటుంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తుని కాపాడినాం కదా అనే ఒక ఇద్దరు ఇండివిజువల్ని కలపడం కంటే ఏంటంటే ఇద్దరు పిల్లలున్న జంటల్ని కలిపినప్పుడు అయితే వెరీ హై కిక్ ఇస్తుంది అది. ఎందుకంటే ఏంటంటే ఒక భావి భారత పౌరుల్ని కాపాడుకున్నాం కదా, ఒక సమాజానికి మంచి పౌరులను అందిస్తున్నాం కదా, ఆ పిల్లలు పెరగాల్సిన పరిస్థితి తల్లిదండ్రుల మధ్యలో ఒక అందంగా పెరిగితే బాగుంటుంది కదా అని ఆ కిక్ వేరే ఉంటుంది. ఇక ఇండివిజువల్స్ కలిపినప్పుడు పెద్దగా అంత ఉండదు. కానీ పిల్లలు ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం కలపడానికి ట్రై చేస్తాను. ఎవరెక్కడన్నా పిల్లలు ఉంటే కలపడానికి ట్రై చేస్తా. పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఎదురవుతుంది, వీళ్ళు కలిసి ఉండటం వల్ల పిల్లలకి ఇబ్బంది ఎదురవుతుందంటే విడగొట్టడానికి ట్రై చేస్తాం తప్ప మ్యాక్సిమం కలపడానికి ట్రై చేస్తాం. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అందరు ఏం ఫీల్ అవుతారంటే ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్య అనేది పరిష్కరించలేము అనుకుంటారు. వాళ్ళే 100% భార్యాభర్తల మధ్యలో ఏ సమస్య ఉన్నా కూడా 100% పరిష్కరించవచ్చు. ఎప్పుడు వాళ్ళు కొద్దిగా ఓపికతోని చెప్పింది అంటే ఆ చెప్పింది వినాలి, ఓపిక ఉండాలంటే ఈ 2 సంవత్సరాలు జ్యుడిషియల్ సెపరేషన్ సాధ్యమైంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.